స్మైలీ, కొంచెం ప్రొఫైల్లో తిరగండి. వాట్? డోంట్ యు నో ప్రొఫైల్లో? ఒకసారి జస్ట్ వాక్ చేయండి. వాక్ చేయాలా? యా, అప్పుడే కదా డిసైడ్ అవ్వాలి. Your walk, perfect. You're looking so beautiful. But your smile is so artificial. నా స్మైల్ ఆర్టిఫిషియల్ అని ఫస్ట్ టైం అంటుంది మీరే. యునో, నా స్మైల్ బాగుంటుందని నాకు స్మైలీ అని పేరు పెట్టారు. స్మైల్ అంటే జస్ట్ నవ్వటం కాదు. ఆ స్మైల్ మీ మనసులోంచి రావాలి. ఆ స్మైల్ చూసిన వాళ్ళకి ఒక అందమైన ఫీలింగ్ రావాలి. ఆ స్మైల్ని చూస్తే మనల్ని మనం మైమర్చిపోవాలి. అలాంటి స్మైల్ మీకు లేదు. మరి అంత అందమైన స్మైల్ మీకుందా? నాకు లేదు. బట్ ఐ విల్ షో యూ బ్యూటిఫుల్ స్మైల్ ఎలా ఉంటుందో. చైత్ర గారు, ఏంటి ఆనంద్ గారు? చైత్ర గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అలా అక్కడి నుంచి నవ్వుతూ నడుచుకుంటూ వస్తారా? ఎందుకండి? ప్లీజ్ ఒక్కసారి నా కోసం. థ్యాంక్ యూ చైత్ర గారు. మీరు వెళ్ళి మీ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేసుకోండి. స్మైలీ, చూశారు కదా తన స్మైల్ ఎంత న్యాచురల్గా ఉందో. నేను చెప్పిన స్మైల్ అదే మీకు లేదు. స్మైలీ, ఆనంద్ ని కలిసావా? ఏమన్నాడు? ఎలా రియాక్ట్ అయ్యాడు? నా నవ్వు నచ్చలేదంట ఆనంద్కి. నవ్వు నచ్చకపోవడం ఏంటి? అసలేం జరిగింది? నేను ఆనంద్ దగ్గరికి వెళ్ళగానే నాతో క్యాట్ వాక్ చేయించాడు. అలా ఇలా నడిపించాడు. స్మైల్ చేయమన్నాడు. ఆ తర్వాత సరే, నాతో రా చెప్తాను. ఆనంద్, ఏంటత్తయ్య? ఎందుకు నువ్వు మన ఇంటికి వచ్చిన గెస్ట్ ని అవమానిస్తున్నావు? గెస్టా? అవును, తను పవిత్ర ఆంటీ వాళ్ళ కూతురు. నీ దగ్గరకొస్తే ఎవరెవరినో చూపించి తనను అవమానిస్తావా? అత్తయ్య, నేను తన్ని గెస్ట్ అనుకోలేదు. మరెవరనుకున్నావు? మన యాడ్ ఏజెన్సీలో స్మైల్ కి సంబంధించిన యాడ్ కోసం మోడల్ని పంపిస్తానని మేనేజర్ చెప్పాడు. తనేమో అనుకున్నాను. సారీ స్మైలీ, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను అలా మాట్లాడాను. ఇట్స్ ఓకే. అత్తయ్య, అర్జెంట్ బిజినెస్ కాల్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఆంటీ, ఇందాక ఆనంద్ చూపించిన అమ్మాయి ఎవరు? అదా, చైత్ర అని మా అమ్మకి ఫిజియోథెరపీ చేయడానికి వచ్చిన డాక్టర్. ఓ, విరాజ్, ఏంటత్తయ్య?
స్మైలీ, విరాజ్ తెలుసు కదా? యా ఐ నో, రాక్ స్టార్ విరాజ్. విరాజ్, నేను చెప్పాను కదా ఆనంద్కి ఒక అమ్మాయిని చూశానని. తనే స్మైలీ. ఓ మీరేనా నా కాబోయే వదిన? చాలా బాగున్నారు. అండ్ మీ పేరుకి తగ్గట్టుగా మీ స్మైల్ కూడా బాగుంది. తన స్మైల్ ఇంత బాగుంటే మీ అన్న ఏమన్నాడో తెలుసా? తిన స్మైల్ కంటే ఆ చైత్ర స్మైలే బాగుంటుందట. అయినా అన్నయ్య ఏంటి ఇలా మారిపోయాడు? అలా మార్చిందిరా చైత్ర. అందుకే స్మైలీని వెంటనే మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయానురా. గుడ్ డెసిషన్. మనం ఆ చైత్రకి ఎలాగైనా చెక్ పెట్టాలి. ఎనీవేస్ నాకు రిహర్సల్స్ కి టైం అవుతుంది, నేను వెళ్తాను. అండ్ కాబోయే వదిన, నైస్ మీటింగ్ యూ. యూ టు విరాజ్. ఓకే బాయ్. యా. యా. అయ్యో, పాప ఎందుకలా ఏడుస్తుంది? పాప, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అయ్యో, ఎక్కడున్నారు మీ అమ్మగారు? పాప ఏడవద్దు, రా నీకు చాక్లెట్ కొనిస్తాను రా. మీ ఇల్లు ఎక్కడా? పాప మీ ఇల్లు ఎక్కడా? ఏడవద్దమ్మా, నేను వచ్చేసానుగా, ఏడవకు. ఇందాకటి నుంచి పాప ఏడుస్తుందండి. అలా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారేంటి? నేను వెళ్ళేటప్పుడు నిద్రపోయిందండి. నేను కనపడకపోయేసరికి ఏడుస్తుంది. తనని తీసుకుని వెళ్లాల్సింది. రేషన్తో పాటు సరుకులు కూడా ఉన్నాయి. పాపను తీసుకెళ్ళడం కష్టం కదండి, అందుకే పాపను వదిలేసి వెళ్ళాను. 5 నిమిషాలు కనబడకపోతేనే అమ్మని మిస్ అయ్యి ఆ పాప అలా ఏడ్చేసింది. ఎన్ని సంవత్సరాలు అమ్మ దూరమైనా నేను ఎన్ని రోజులు ఎలా ఉన్నాను? ఎందుకంటే నాన్న వల్లే. నాన్న తన ప్రేమతో అమ్మ లేని లోటుని, అమ్మ అవసరాన్ని లేకుండా చేశాడు. నాన్న నాకు దూరమైన తర్వాత మంద నుంచి వేరుపడి తల్లికి దూరమైన మేక పిల్లలా ఉంది నా పరిస్థితి. నాన్న లేడు. అమ్మ కోసం అమ్మ అమ్మ అని పరితపిస్తూ తిరుగుతున్నాను. కానీ అమ్మ జాడలేదు. అమ్మని చేరటం కోసం అవకాశాలు వచ్చాయి, కానీ అనుకోకుండా అవి చేజారాయి. అమ్మ నాకు దగ్గరగా వచ్చి దూరం అయిపోతుంది. మొన్న అమ్మకి అంత దగ్గరగా వెళ్ళాను, కానీ చివరిలో అమ్మని మిస్ అయ్యాను. ఏదో విధంగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుండు దేవుడా.
మాట ఇవ్వండమ్మా. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోనని చాలా భయంగా ఉంది నాన్న. నీ ఆఖరి కోరిక తీర్చలేనేమో నాన్న అనుమానం వెంటాడుతోంది. కానీ వదలను నాన్న. ఎన్ని కష్టాలు ఓర్చుకోనైనా, ఎన్ని సమస్యలు దాటుకోనైనా అమ్మని ఖచ్చితంగా కలుస్తాను. నీ కోరికని తీరుస్తాను. నీ ఆత్మకి శాంతి కలిగిస్తాను నాన్న. అక్క, ఈరోజు నాన్న బర్త్డే కదా, నాన్న బాగా గుర్తొచ్చారా నీకు కూడా? నాన్నని చాలా మిస్ అవుతున్నానక్క. నాన్న ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలిగేది, ఆయన సంతోషించేది ఎప్పుడో తెలుసా? తెలుసక్క. ఆ మహాతల్లిని కలిసినప్పుడు, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు నాన్నని మిస్ అవుతున్న దానికంటే ఆ మహాతల్లిని కలవనందుకు ఎక్కువ బాధపడుతున్నావా? నాన్న లేడన్న లోటు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నాన్న కోరిక తీర్చలేదన్న బాధ కూడా ఉంటుంది కదా. అక్క, నాన్న మనల్ని చాలా కష్టపడి పెంచారు. మనల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశాడు. ఆయన గురించి బాధపడ్డంలో అర్థం ఉంది. కానీ ఆ మహాతల్లిని కలవలేదని బాధపడ్డ అమ్మ చైత్ర, బాగా గాలొస్తుంది, అవన్నీ తీద్దాం పదమ్మా. పదండి పదండి.